డే స్టూడెంట్స్, ఎన్డీఏ మ్యాథమెటిక్స్లో మనం ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్, వాటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఏపీ తెలంగాణలో ఎవరైతే ఎన్డీఏ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యే విధంగా మన ఛానల్ని షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో లెక్చర్స్ మీద మీ యొక్క కామెంట్ అనే దాన్ని తెలియజేయండి. ప్రీవియస్ క్లాస్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం, మనం ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, సో వీటి యొక్క ప్రాపర్టీస్, అట్లనే వీటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. ఓకే, జనరల్గా మనం కాంప్లెక్స్ నెంబర్ అనే దాన్ని జెడ్ అనే లెటర్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. కాంప్లెక్స్ నెంబర్ని జెడ్ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ కాంప్లెక్స్ నెంబర్ మనం ఎట్లా రాస్తాం, మనం ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్. ప్రతి కాంప్లెక్స్ నెంబర్ కూడా రియల్ నెంబర్ ఉంటుంది, ఇమాజినరీ నెంబర్ ఉంటుంది. సో రియల్ నెంబర్ని మనం ఎక్స్గా డినోట్ చేస్తాం, ప్లస్ ఇమాజినరీ నెంబర్ని వైతో మనం డినోట్ చేస్తున్నాం. సో ఇది ఏంటి, కాంప్లెక్స్ నెంబర్. మరి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి కదా. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చినాక ఎట్లా రాస్తాం, కాంప్లెక్స్ నెంబర్ని మాడ్యులస్లో రాస్తాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా మనం రాస్తాం, అంతే కదా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కావాలి. సో ఆర్గ్యుమెంట్ ఏఆర్జెడ్ ఎంత అవుతుంది మనకి అంటే tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్ కావాలంటే tan ఇన్వర్స్ వై బై ఎక్స్. సో ఈ ఆర్గ్యుమెంట్ ఎట్లా కనుక్కుంటాము అనేటువంటి దాని గురించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, సో వాటిని మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత దీని యొక్క మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ కావాలి. సో కాంజుగేట్ అనే దాన్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేస్తాము, జెడ్ బార్ కంటిన్యూ చేస్తాం మనం, ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఎక్స్ మైనస్ ఐ వై అవుతుంది. సో ఇదేంటి, మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ అవుతుంది కదా, అంతే కదా. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, మనం ప్రీవియస్గా నేర్చుకున్నటువంటి లాస్ట్ క్లాస్లో మనం చూసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం, ఈ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ అనే వాటిని మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే, ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 0 అయ్యింది. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 0 అయ్యింది. మరి మ్యాగ్నిట్యూడ్ 0 అయినప్పుడు ఆ కాంప్లెక్స్ నెంబర్ యొక్క నేచర్ ఏంటి, ఓకే. సో రైట్, మ్యాగ్నిట్యూడ్ అనేదాన్ని మనం ఎట్లా రాస్తాం, మనం రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్ స్క్వేర్ రాస్తున్నాం కదా. సో మ్యాగ్నిట్యూడ్ 0 అయింది, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఓకేనా, అదేమైంది 0 అయింది. సో మ్యాగ్నిట్యూడ్ 0 అయింది అని అంటే ఎక్స్ వాల్యూ 0 అవ్వాలి, అలానే వై వాల్యూ కూడా 0 అవ్వాలి. అంటే అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో జనరల్గా ఎట్లా రాస్తాం, మనం ఎక్స్ ప్లస్ ఐగా రాస్తాం. దీంట్లో ఎక్స్ వాల్యూ 0 అయింది, అట్లనే వై వాల్యూ 0 అయింది. మరి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు రియల్ నెంబరు, ఇమాజినరీ నెంబరు, రెండు కూడా ఏమని 0 అయిపోయింది. సో అప్పుడు మనకి కాంప్లెక్స్ నెంబర్ ఏంటి, 0. ఓకేనా, అర్థమైందా. సో మ్యాగ్నిట్యూడ్ అనేది 0 అయినట్టయితే ఆ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అట్లనే ఇంకొక ప్రాపర్టీ అనమాట. సో దీంట్లో ఏంటి అని అంటే, మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబరు దాని యొక్క కాంజుగేట్, రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ అయినాయి. ఇచ్చినటువంటి నెంబరు దాని యొక్క కాంజుగేట్, రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేవి సేమ్ అయినాయి. సో రెండు ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ అయినాయో, ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఏంటంటే ఈజ్ ప్యూర్లీ రియల్ నెంబర్. ఓకేనా, కేవలం రియల్ నెంబర్ పార్ట్ మాత్రమే ఉంటుంది, దాంట్లో ఇమాజినరీ నెంబర్ పార్ట్ అనేది ఉండదు. ఓకేనా. ఇన్ కేస్ కనుక ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబరు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది
దాని యొక్క ఇన్వర్స్ తోటి నెగిటివ్ తోటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ అనేది ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. కాంప్లెక్స్ నెంబర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ దాని నెగిటివ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తోటి సమానం అయితే అప్పుడు ఆ నెంబర్ ఏంటి, ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అనమాట. ఓకేనా, రైట్, నోట్ చేసుకున్నాం సార్. నోట్ చేసుకున్నామా. నెక్స్ట్ ప్రాపర్టీ. సో దీన్ని బేస్ చేసుకుని మనం చాలా ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది, చాలా జాగ్రత్తగా గమనించండి. ఫోర్త్ది మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు. అది ఎట్లా ఉందనంటే ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో ఉంది. దాని కాంజుగేట్ ఏంటి, ఎక్స్ మైనస్ ఐవై. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబరు దాని యొక్క కాంజుగేట్. రెండింటిని మనం మల్టిప్లై చేసాం. మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కాంప్లెక్స్ నెంబరు దాని యొక్క కాంజుగేట్ నెంబరు రెండింటిని మనం మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్ ఇది, దీన్ని బేస్ చేసుకొని మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఒక 2 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీరు కూడా నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కనుక మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని చూడండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయింది. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 1, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ ఎంత 1 అయినట్లయితే దెన్ ఏ స్క్వేర్ ఏ ప్లస్ ఐబి ప్లస్ 1 బై ఏ మైనస్ ఐబి ప్లస్ 1 వాల్యూ ఎంత. ఓకేనా, క్వశ్చన్ చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయింది. అయితే మనకి ఏమడుగుతున్నారు ఇక్కడ, ఏ ప్లస్ ఐబి ప్లస్ 1 బై ఏ మైనస్ ఐబి ప్లస్ 1 వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయడం కోసం ఈ ప్రాపర్టీ అనే దాన్ని మనం యూజ్ చేద్దాం. ఓకే, సో రైట్, చూడండి ఇక్కడ మనకి సో దీన్ని సాల్వ్ చేయడం కోసం నేను ఈ ప్రాపర్టీని ఉపయోగిస్తున్నాను. దీంట్లో క్వశ్చన్లో మనకు ఆల్రెడీ ఒక హింట్ అనేది ఇచ్చారు వీళ్ళు. ఏమని ఇచ్చారు వీళ్ళు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇచ్చారు కదా. సో దీంతో కంపారిజన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు రాసాం మనం, ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవైగా రాసాం మనం కదా. సో ఇప్పుడు అదే ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేస్తున్నాం మనం. సో సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ నేను దీన్ని ఎట్లా రాస్తున్నాను అంటే, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేదాన్ని ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబిగా రాసాను నేను. ఓకేనా, అదేనా. సో ఈ ప్రాపర్టీని ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుని ఇక్కడ నేను ఉపయోగిస్తాను అనమాట. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ ఉపయోగిస్తాను. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈ వాల్యూ ఎంత 1. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏం చేస్తాను, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి. ఈ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో రైట్. ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేస్తానంటే ఇక్కడ ఉపయోగించుకుంటాను. సో ఈ ఈక్వేషన్ నేను మళ్ళీ రాస్తాను చూడండి. ఏ ప్లస్ ఐబి అంతవరకు రాస్తాను. ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా, ఆ 1 ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి వాల్యూ రాస్తాను నేను. ఓకే, ప్లస్ 1 ప్లేస్లో నేనేం చేస్తున్నాను, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి రాస్తాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ అట్లా డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూని మనం ఏం చేద్దామంటే ఏ మైనస్ ఐబి అనే దాన్ని యాస్టీస్గా ఉంచుదాం మనం. ఏ మైనస్ ఐబి అనేదాన్ని యాస్టీస్గా ఉంచుదాం మనం. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పైన న్యూమరేటర్లో ఉన్నటువంటి దాంట్లో నుంచి ఏ ప్లస్ ఐబి అనే దాన్ని మనం కామన్ బయటికి తీద్దాం. సో ఏమవుతుంది, ఏ ప్లస్ ఐబి అనే దాన్ని మనం బయటికి తీసినట్టయితే ఇక్కడేం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇక్కడేం మిగులుతుంది, ఏ మైనస్ ఐబి అనేది మిగులుతుంది కదా. ఓకే, డినామినేటర్లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి.
ఏ మైనస్ ఐబి ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, సిమిలర్ టర్మ్స్ కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకేం మిగిలింది, ఏ ప్లస్ ఐబి అనేది మనకి మిగిలింది. ఓకేనా, సో ఏ ప్లస్ ఐబి ప్లస్ 1 బై ఏ మైనస్ ఐబి ప్లస్ 1 వాల్యూ ఎంత వచ్చింది, ఏ ప్లస్ ఐబి అనమాట. ఓకే, నోట్ చేసుకున్నది, నోట్ చేసుకోండి. ఓకేనా, డౌట్ లేదుగా. సో రైట్, సేమ్ ఇలాంటి ప్రాబ్లం నేను ఇంకోటి ఇస్తాను మీకు, మీరు కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇఫ్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే ప్రాపర్టీ ఉంటుంది మనకి, సేమ్ ఇదే ప్రాపర్టీ మనం ఉపయోగించుకున్నాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఇఫ్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2i, ఐ ప్లస్ 2i. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా, ఐ ప్లస్ 2i. మనల్ని ఏమడుగుతున్నారంటే, సారీ, ఇఫ్ రూట్ పీ ప్లస్ క్యూ వాల్యూ, పీ ప్లస్ క్యూ వాల్యూ మనల్ని ఏమడుగుతున్నారంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, సో క్వశ్చన్ వస్తుంది చూడండి, రూట్ పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత, ఐ ప్లస్ 2i, 1 ప్లస్ 2i, మిస్టేక్లో 1 ప్లస్ 2i, రూట్ పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత, 1 ప్లస్ 2i. మన ఏం అడుగుతున్నారు వీళ్ళు, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సాల్వ్ చేద్దాం. రైట్, సో ఇచ్చినటువంటి వాల్యూ ఒకసారి మనం గమనిద్దాం. ఇది ఎట్లా ఉంది, రూట్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏంటి, 1 ప్లస్ 2i ఉంది కదా, 1 ప్లస్ 2i. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, దీనికి ఒక కాంజుగేట్ రాస్తున్నాను నేను. ఇప్పుడు ఇదేంటి, కాంప్లెక్స్ నెంబర్ రూపంలో మనకి ఇచ్చారు, కాంప్లెక్స్ నెంబర్ రూపంలో మనకి ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఒక కాంజుగేట్ నేను రాస్తున్నాను చూడండి, ఏమవుతుంది, దీని కాంజుగేట్ ఏమవుతుంది, రూట్ పీ మైనస్ ఐక్యూ అవుతుంది ఈక్వల్ టు 1 మైనస్ 2i. ఇదే కదా కాంజుగేట్ ఏమా. సో ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి, రూట్ పీ ప్లస్ ఐక్యూ ఈక్వల్ టు 1 ప్లస్ 2i ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేసాం, దానికి కాంజుగేట్ మనం రాసాం, కాంజుగేట్ రాసాం. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మల్టిప్లై చేయండి, ఈ రెండు ఈక్వేషన్స్ మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, రూట్ ఆఫ్ పీ స్క్వేరు, రూట్ ఆఫ్ పీ స్క్వేరు ప్లస్ క్యూ స్క్వేర్. ఓకేనా, ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసేటప్పుడు ఇదిగో ఈ ప్రాపర్టీ అనే దాన్ని ఉపయోగించండి. సో 1 ఇంటూ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. తర్వాత ఈ రెండు ఇమాజినరీ నెంబర్స్ కదా, ఇమాజినరీ నెంబర్స్ రెండు మల్టిప్లై చేయండి, 2 ఇంటూ 2 ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే వాల్యూ ఎంత, 5. మనకేం వచ్చింది, రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 5 వచ్చింది. మనకేం కావాలి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ కావాలి మనకి. సో ఏమవుతుంది, రూట్ అవతలకి వెళ్ళింది అనుకో, స్క్వేర్ అవుతుంది. సో 5 స్క్వేర్ అంటే ఎంత, 25 అనమాట. ఓకేనా, అర్థమైందా. సో మనకి ఏమి ఇచ్చారు అక్కడ, రూట్ పీ ప్లస్ ఐక్యూ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు. ఆ కాంప్లెక్స్ నెంబర్ వాల్యూ ఎంత, 1 ప్లస్ 2i. మనకి ఏం కావాలి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ అనే దాన్ని కనుక్కోవాలి. సో మనం ఎంత వచ్చింది, 25 వచ్చింది అనమాట. ఓకేనమ్మా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకొన్ని ప్రాపర్టీస్ చూద్దాం మనం. ఇప్పుడు మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, Z1 కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు. సో ఇది ఎట్లా ఇచ్చారంటే x ప్లస్ ఐy ఇచ్చారు. మరి దీని కాంజుగేట్ ఏమవుతుంది, Z1 బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, x మైనస్ ఐy అవుతుంది. సో కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, దాని యొక్క కాంజుగేట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. ఇంకోటి తీసుకుందాం మనం, Z2 తీసుకుందాం మనం. Z2 ఈక్వల్ టు x2 ప్లస్ ఐy2, x2 ప్లస్ ఐy2. దీని కాంజుగేట్ ఏమవుతుంది, Z2 డాష్ అనేది.
x2 మైనస్ iy2 అవుతుంది కాంజుగేట్. సో దీన్ని x1 y1 అందాం. ఓకేనా. సో z1 అనేది కాంప్లెక్స్ నెంబరు, దాని కాంజుగేట్. z2 కాంప్లెక్స్ నెంబరు, దాని కాంజుగేట్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ z1 z1ని z2 కాంప్లెక్స్ని z2 కాంప్లెక్స్ని ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. మనం దీన్ని మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x1 ప్లస్ iy1 x2 మైనస్ iy2. ఇందాక మనం ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా, సేమ్ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఉపయోగిద్దాం అనమాట. సో కాంప్లెక్స్ నెంబర్ని దాని కాంజుగేట్ని. సో ఏమవుతుంది ఇక్కడ x1 x2 ప్లస్ y1 y2 x1 x2 ప్లస్ y1 y2. సో ఇది ఫస్ట్. తర్వాత వచ్చేకి ప్లస్ i ఆఫ్ x1 y2 మైనస్ x2 y1. ఓకేనా. సో x1 y2 మైనస్ y1 x2 అనమాట. ఓకేనా. సో ఇదేంటి మనకి z1 ఒక నిమిషం x2 y1 రాదు కదా. ఏమవుతుంది ఇక్కడ x2 y1 మైనస్ y2 x1 వస్తుంది. సో ఇదేంటి ఇక్కడ మనకి z1ని z2 కాంజుగేట్ తోటి మనం మల్టిప్లై చేసినప్పుడు, అట్లా కాకుండా z2ని z1 కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే ఎట్లా అనేది చూద్దాం మనం. z2ని z1 కాంజుగేట్ తోటి. సో z2 ఏంటి ఇక్కడ మనకి x2 ప్లస్ iy2, z1 కాంజుగేట్ ఏంటి మనకి x1 మైనస్ iy1 అనమాట. ఓకేనా. సో మనం రెండు మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది మనకి అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ ఇమాజినరీ నెంబర్స్. ఇదేంటి రియల్ పార్ట్ వరకు. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది చూడండి. సో y1 x2 మైనస్ x1 y2 అవుతుంది. ఓకేనా. సో ఇదేంటి మనకి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని మనం ఎడిషన్ చేద్దాం. మనం దీన్ని రెండు ఎడిషన్ చేద్దాం. రెండు ఎడిషన్ చేసినప్పుడు ఇమాజినరీ పార్ట్ చూడండి, రెండు ఎట్లా ఉన్నాయి, ఇమాజినరీ పార్ట్ రెండు సేమ్గా ఉన్నాయి. సో x2 y1 మైనస్ y2 x1. సో రెండు కూడా ఏమవుతుంది ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి ఏం మిగులుతుంది, ఈ రెండు పార్ట్ మిగులుతుంది మనకి, ఆ రెండు మిగులుతాయి మనకి. సో ఏమవుతుంది ఇక్కడ మనకి z1 z2 బార్ ప్లస్ z2 z1 బార్. సో z1 ఈ రెండింటి మనం ఎడిషన్ చేసాం. ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, కేవలం ఈ రెండు మాత్రమే ఉంటాయి. సో 2 ఇంటూ ఏమవుతుంది సేమ్ నెంబర్స్ కదా. సో ఏమవుతుంది ఎడిషన్ అవుతుంది x1 x2 ప్లస్ y1 y2. ఓకేనా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో మనం దీన్ని ఎట్లా రాస్తామంటే 2 ఇంటూ రియల్ పార్ట్గా మనం రాస్తాం. ఓకేనా. నోట్ చేసుకుందాం ఒకసారి. నోట్ చేసుకుందామా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. మనం వీటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి అనండి ఇక్కడ క్వశ్చన్ ఏమిస్తున్నారంటే మనకి ఇఫ్ z1 mod z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు mod z1 ప్లస్ mod z2 హోల్ స్క్వేర్ అనమాట. mod z1 mod z2 హోల్ స్క్వేర్. దెన్ మనకి ఏమడుగుతున్నారంటే ఇక్కడ z1/z2 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు.
సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి Z1 Z2, రెండింటిని ఒకేసారి స్క్వేర్ చేశారు, ప్లస్ రెండింటిని ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు రెండింటి వాల్యూ, రెండు మ్యాగ్నిట్యూడ్స్ రెండు సేమ్ అయినాయి. అప్పుడు మనం అడుగుతున్నారు Z1/Z2 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు ఇలా. సో ఏం చేద్దాం ముందు మనం వీటిని ఎక్స్పాండ్ చేద్దాం ముందు మనం. సో ఎక్స్పాండ్ చేసేటప్పుడు మనకి జనరల్గా a+b² ఫార్ములా అనేదాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. a+b² అనేదాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి, Z1కి స్క్వేరు, Z1 స్క్వేరు, mod Z1 స్క్వేరు, తర్వాత mod Z2 స్క్వేరు, ప్లస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ Z1 అలానే Z2 కాంజుగేట్, Z1 Z2 కాంజుగేట్ అనమాట. సో ఇదేంటి, దీని వరకు పార్ట్ ఇది. మరి ఇప్పుడు దీన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేద్దాం కదా, మనం దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. సో సేమ్ ఇది కూడా ఏమవుతుంది, సో Z1 స్క్వేరు ప్లస్ Z2 స్క్వేరు ప్లస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 కాంజుగేట్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈక్వేషన్కి ఇటు అవుతూ ఉన్నటువంటి రెండు టర్మ్స్ Z1 స్క్వేరు Z2 స్క్వేరు రెండుకి క్యాన్సిల్ చేసేసేయండి, రెండు ఈక్వల్ కాబట్టి. ఈ రియల్ పార్ట్ కూడా ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో రియల్ పార్ట్ Z1 Z2 కాంజుగేట్ కూడా ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఓకేనా? సో ఇచ్చినటువంటి కాంబినేషన్లో మనకి ఇచ్చినటువంటి రియల్ నెంబర్ పార్ట్ ఏంటి, 0 అనమాట. రియల్ నెంబర్ పార్ట్ ఏంటి, 0. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, Z1/Z2 వాల్యూ ఎంత కనుక్కోవాలి మనం. సో చూద్దాం మనం, అంటే ఏంటిది, అంటే కాంప్లెక్స్ నెంబర్ అవుతుందో ఇమాజినరీ నెంబర్ అవుతుందో మనం చెప్పాలి. సో తీసుకుందాం మనం Z1/Z2 తీసుకుందాం, ఇంటూ దీన్ని Z2 తోటి మనం మల్టిప్లై చేసేద్దాం, అంటే డివైడ్ చేద్దాం. Z2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో Z1 Z2 బై ఇదేంటి Z1 Z2 హోల్ స్క్వేర్, Z1 Z2 అంటే mod Z2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా, mod Z2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ వాల్యూ. సో ఈ పార్ట్ ఏంటి, రియల్ నెంబర్ పార్ట్, ఈ పార్ట్ ఏంటి మనకి రియల్ పార్ట్ ఇది. సో రియల్ పార్ట్ వాల్యూ ఏమైంది, 0 అయింది. రియల్ పార్ట్ వాల్యూ ఏమైంది, 0 అయింది. ఇదేంటి మనకి ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ వరకు వాల్యూ ఏమైంది, 0 అయింది. ఇమాజినరీ పార్ట్ ఏమైంది, వాల్యూ ఉంది. సో 0 ఇమాజినరీ పార్ట్ వాల్యూ అంటే ఎంత, జస్ట్ ఇది ఇమాజినరీ అనమాట, ఇమాజినరీ. సో 0 ఇమాజినరీ అంటే వాల్యూ అనేది ఇమాజినరీ. ఓకేనా, అర్థమైందా? Z2 కాంజుగేట్తో మనం మల్టిప్లై చేద్దాం, Z2 కాంజుగేట్. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనం వీటిని సాల్వ్ చేస్తాం అనమాట. ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాం చివరిగా. సో క్వశ్చన్ చూడండి, ఈసారి మనకి ఎట్లా ఇస్తున్నారంటే mod Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు Z1 మైనస్ Z2 ఇట్లా అయింది. అయితే దెన్ Z1/Z2 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, Z1/Z2 వాల్యూ ఎంత అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సాల్వ్ చేసిన కోసం రెండు వైపులో కూడా మనం ఈ స్క్వేర్ చేద్దాం, మనం రెండు వైపులో కూడా స్క్వేర్ చేద్దాం, మనం రెండు వైపులా స్క్వేర్ చేద్దాం మనం. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి, ఫస్ట్ mod Z1 స్క్వేర్ వస్తుంది, ప్లస్ mod Z2 స్క్వేర్ వస్తుంది, ప్లస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ Z1 అట్టనే Z2. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ అనమాట. తర్వాత ఈ పోర్షన్ ఉంది కదా, దాన్ని కూడా స్క్వేర్ చేయండి. ఏమవుతుంది, mod Z1 స్క్వేరు ప్లస్ mod Z2 స్క్వేరు మైనస్ 2 రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 కాంజుగేట్. సో ఇక్కడ mod Z1 స్క్వేర్ ఉంది, ఇక్కడ mod Z1 స్క్వేర్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది mod Z2 స్క్వేర్, ఇది mod Z2 స్క్వేర్, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ టర్మ్ని మనం మైనస్ వాళ్ళు కదా, ఇటు తీసుకుని వస్తే ఏమవుతుంది మనకి 4 రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 కాంజుగేట్ ఉంటుంది. సో ఈ వాల్యూ ఎంత, 0. సో రియల్ నెంబర్ పార్ట్ ఏమైంది ఇక్కడ మనకి, 0 అయింది. సో ఎప్పుడైతే రియల్ నెంబర్ పార్ట్ 0 అవుతుందో అప్పుడు మనకి ఫైనల్గా వచ్చేటువంటి రిజల్ట్ ఏమవుతుంది, ఇమాజినరీ అవుతుంది. సో చూద్దాం, Z1/Z2 ఉంది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే మనం mod Z2 యొక్క కాంజుగేట్ తోటి మనం మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం మనం.
సో ఏమవుతుంది ఇక్కడ Z1 Z2 కాంజుగేట్ బై సో mod Z2 స్క్వేర్ అనమాట. సో ఇదేంటి రియల్ పార్ట్ వాల్యూ ఎలా వచ్చింది మనకి 0 వచ్చింది అంటే ఇదేంటి ఇమాజినరీ బై రియల్ పార్ట్ ఏమైంది 0 అయింది. 0 బై కింద పార్ట్ ఏంటి ఇమాజినరీ. సో 0 బై ఇమాజినరీ అంటే ఏంటి ఇక్కడ మనకి ఇమాజినరీ అనమాట. ఓకేనా, అర్థమైందా? సరే, ఈ విధంగా మనం ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.